సంవత్సరానికి ఒకసారి వాళ్ళ రివైవల్ మీటింగ్స్కి ఈయన అద్భుత కుమార్ గారు వాళ్ళ మామ వాళ్ళంతా కూడాను. వాళ్ళ మామను ఒకసారి అడిగిన, ఆ రోజు మా భార్య కూడా వచ్చింది. 3 కుర్చీలు ఎందుకు వేస్తావు అంటే, ఆయన మా భార్య మా ఈయన పబ్లిక్గా తిడతాడమ్మా, మీటింగుల్లోనే తిడతాడు నన్ను. చెప్పమ్మా అని. సరేలే, నేను తిట్టేది కాదు, డౌట్ అడుగుతా ఉన్నాను. 3 కుర్చీలు ఎందుకు వేస్తావు చెప్పు అంటే, అది నేను మళ్ళీ చెప్తా కానీ నన్ను నెమ్మదిగా బతకని. ఈ లోపల వాళ్ళ కొడుకు వచ్చినాడు. రే, ఈయన పిలద్దుంటే పిలుస్తావు కదరా, ఈయన పబ్లిక్గా తిడతాడు కదరా అని. తిట్లు కాదు అవి, ప్రజల్ని ఎందుకు మోసం చేస్తారని అడుగుతాను అంతే. వాళ్ళు చేసేది ప్రభు బిడ్డలు మోసం చేయడమే, న్యాయం కాదది. దయచేసి గమనించాల్సింది. నేను 2 రోజు చాలా గట్టిగా అడిగాను, నువ్వు చెప్పేదాకా నేను పోను అని. చూడు, ఆమె కూడా వెళ్ళిపోతుంది, నన్ను అడుగుతారో అని. దయచేసి గమనించాలి. ఆయన అడిగిన 3 కుర్చీలు అంటే, ఒకటి దేవునికి, ఇంకొకటి పరిశుద్ధాత్మ, ఇంకొకటి దేవదాస అయిపోయిన. అంటే ఆయన నాడు ఉన్నారా మీరు? అసలు ఆయన ఉన్నారా? ఆయన మీరు కూటమి పెట్టినప్పుడంతా వచ్చిపోవాలనా? ఎవరు చెప్పినాడు నీకు? సమూయేలు కావాలనని సౌలు అడిగితే ఆయన వచ్చి ఏం చెప్పినాడు? రేపు మీరు నాతో పాటు ఉంటారు అని అన్నాడు. దేవదాసయ్య నిజంగా వస్తే రేపు మీ గతి ఏమో తెలిసిన, రేపు మీరు నాతో పాటు ఉంటారు అనేసి వెళ్ళిపోదు, మొత్తం పోతారు రే అని చెప్పిన. దయచేసి ఎందుకు ఇట్లా అందరితో పేచి నీకు అని అంటారు చాలా మంది. పేచి కాదు, వాళ్ళు బోధలు విని పాపం ప్రజలు నాశనం అయిపోతా ఉన్నారు, సరైన బోధలు కాక. అందుకని గట్టిగా చెప్తాను. అయితే ఒకటి ఏమిటంటే, నీవు అందరినీ సమానంగా ప్రేమించి అందరినీ సమానంగా క్షమిస్తే దేవుడు అంటాడు, నేను కూడా నిన్ను ప్రేమిస్తాను. దేవా లెమ్ము అంటే నేను లేస్తాను. శ్రమలో ఉన్నటువంటి వారి నిమిత్తము నేను మరిచిపోకుండా నీకోసం నేను చేయి పైకెత్తాను. నేనున్నాను, నీ బాధలో నేనుండి నిన్ను బాగు చేస్తానని ప్రభు చెప్తాడు. దయచేసి ఇది నేర్చుకోవాలి, అందరినీ ప్రేమించాలి. ఏదో మన స్టేటస్కి మనకు సంబంధించిన వాళ్ళు బాగున్నావా ఎవరన్నా మనకు సంబంధించిన వాళ్ళు వస్తే అని ఇట్లా తిప్పినావా, ఇమ్మీడియట్గా దేవుడు కూడా మూతి తిప్పుకుంటాడు. అందరినీ సమానంగా ప్రేమించు, అందరినీ సమానంగా క్షమించు. దేవుడు నిన్ను మరిచిపోడు. నీ బాధలో ప్రభుల వారు ఆయన చేయి పైకెత్తి నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. నేను మరచిపోను, నేను నన్ను మరిచిపోకుండా ఏం చేస్తావు ప్రభా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రెండవది, నేను ఇశ్రాయేలు వారిని ఆశీర్వదిస్తాను. ఇంకెవరిని ఆశీర్వదిస్తావు ప్రభా? ఆదివాసుల్ని, అహరోను వంశస్థుల్ని కూడా ఆశీర్వది. అహరోను వంశస్థులు అంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవారిని కూడా నేను ఆశీర్వదిస్తాను. చాలా మందికి దేవుని మందిరంలో పని అంటే ఇష్టం లేదు. దేవుని మందిరంలో పని అంటే ఇష్టం లేదు. డాడీకి అంత తొందరగా పోతాడు మందిరంలో పరిచయం. మీరు అవ్వలే పరిచర్య చేయి, మేమంతా చేసి ఏటికి వచ్చినామో చూడు, చేసి ఏటికి వచ్చి ఉంటావు. ఆయన నిన్ను ఆశీర్వదించే టయానికి ఏరు దాటేసి ఉంటావు. చేసి ఏటికి వచ్చి ఉంటావంటే ప్రభువు నిన్ను ఆశీర్వదించాలి అనుకునేటప్పటికి ఎవడో దరిద్రుడు తగిలింటాడు, వానితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయింటావు. దయచేసి దేవుని మందిరంలో జాషువా గారు ఏమో నవ్వుతూ ఉన్నారు, ఆశీర్వదించే టయానికి జంప్ అయిపోయినానైనా. చాలా మంది వెళ్ళిపోతారండి జంప్ అయిపోయి. దెయ్యం ఏదో చెప్తుంది, వాడు నిన్నే తిట్టేదని. నిన్నుగాక ఎవరిని తిడుదు? నేను చర్చికొచ్చిన వాళ్ళనే తిడతాను, చర్చికొచ్చిన వాళ్ళకే బుద్ధి చెప్తాను, చర్చికొచ్చిన వాళ్ళనే గద్దిస్తాను, వాళ్ళ సేవకులనైనా తిడతాను, విశ్వాసులైనా తిడతాను. మిమ్మల్ని తిట్టకపోతే ప్రభు నన్ను తిడతాడు, మిమ్మల్ని కొట్టకపోతే ప్రభు నన్ను కొడతాడు.
మీకు బుద్ధి చెప్పకపోతే ప్రభు నాకు బుద్ధి చెప్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఆయనతో నేనెందుకు పడాలా? నేను చెప్పేది ఏదో చెప్పేస్తే మీరు ఆయన పడుకొని లేసుకోండి, నేను చేతులు కడుక్కొని బయటకు వస్తాను. మీరు విని, రమణ గారు విని లోబడితే ఆ ఆశీర్వాదం మీకు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని చూస్తాడు, లేకుంటే ముఖం తిప్పుకుంటాడు. దేవా లేము అంటే ప్రభుల వారు అంటారు, నేను మరువను నీ బాధలు, నేను మరిచిపోకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటాడు. ఏమంటాడు? ఇజ్రాయేలు వారిని ఆశీర్వదిస్తాను, అహరోను సంతతి వని. ఇజ్రాయేలు వారంటే ప్రార్థించే వారిని ఆశీర్వదిస్తాను, అహరోను సంతతిని కూడా ఆశీర్వదిస్తాను. పెద్దలనేమి పిల్లలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును. ఎవరు ఆశీర్వదిస్తాడు? యెహోవా ఎప్పుడు ఉండే దేవుడు ఆశీర్వదిస్తాడు. దాని అర్థం ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉంటుంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తే వారం దినాలు బాగుండేయా, మళ్ళా బాధలు వచ్చేసినాయి అంటే ప్రభు నిజంగా నిన్ను ఆశీర్వదించలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అని అంటాడు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎంతమందికి పిల్లలు ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది పిల్లలు వృద్ధి కావాలి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ బిడ్డలందరూ వృద్ధి కావాలి. ప్రభు అంటాడు, యెహోవా మిమ్మును మీ తరువాత మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. మిమ్మల్ని ఆశీర్వదించే ఆయన ఎవరంటే భూమిని ఆకాశమును సృజించిన వాడు. భూమి ఎంతమందికి తెలుసు? పర్వాలేదే. ఆకాశం ఎంతమందికి తెలుసు? ఒరే మోసే, ఆకాశం తెలీదా? ఎంతమందికి తెలుసు ఆకాశము? ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? విశ్వరూపమా? ఎవరు అది చెప్పింది? నువ్వా? హనీ చెప్పిందంట. విశ్వరూపం ఏందిమ్మా? నాకే తెలుసా ఇది? అదే నువ్వేంటికి చూస్తే? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని ఎందుకు చెప్పినాడంటే, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఉపగ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ప్రభువు చేసిన దినము నుండి ఈ రోజు వరకు వాటి ధర్మాలవి చేస్తా ఉన్నాయి, వాటి ధర్మాలవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఎప్పుడన్నా సూర్యుడు పడమట పుట్టింది చూసినారా? నేను చూసిన, మీరు చూసినారా? సూర్యుడు పడమట పుట్టింది చూడలేదా? నేను ఒక డేట్ చెప్తా, ఆ డేట్లో మీరు పొద్దున్నే లేచి చూడండి. కళ్ళు ఆర్పకుండా చూడాలి. కళ్ళు ఆర్పినారా మళ్ళా తూర్పు వచ్చేస్తారు. ఇట్లే చూడాలి. దానికి నేను ఒక ఉపాయం కూడా చెప్తా. అగ్గి పుల్లలు 2 పెట్టుకొని చూసుకుంటా ఉండండి. తూర్పు గనక ఆయన పుడితే మీ ఇష్టం. ఆ రోజు పడమటే పుడతాడు ఆయన. రమణ అనుకుంటా ఉన్నాడు, ఎట్లా ఏంపల్లి నుండి చూద్దామా, ఏంపల్లి గుట్ట మీద నుండి చూద్దామా, బసిన కొండ ఎక్కితే ఇంకొంచెం పెద్దగా ఉంటుందని. ఏ కొండ ఎక్కర్లా, మీ ఇంటి గడపలో కూర్చొని పొలాలు పెట్టుకొని కూర్చోండి. కళ్ళు ఆర్పకూడదు. ఆర్పినావా టప్పుకొని మళ్ళా తూర్పుకి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు కొంతమంది అంటారు మనం చేద్దామని. ఎవరు చేయలేరు. సూర్యుడు ఆ రోజు నుండి తూర్పునే పుడతా ఉన్నాడు. పడమట పుట్టే ప్రసక్తి ఎందుకు? సూర్యుని ఆయన చేసినాడు కాబట్టి, చంద్రుడిని ఆయన చేసినాడు కాబట్టి. అంతేగాని బైబిల్ సెలవిస్తుంది, భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు.
ఒరే జాషువా, ఎవరి చేత ఆశీర్వదించబడిన వారు? ఫనీ చేత, జేమ్స్, రమేష్ అన్న చేత ఆశీర్వదించబడిన వాళ్ళ? యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. ఎవరా యెహోవా అంటే భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. ఆయన చేసిన పదార్థాలు ఇంకా ఉన్నాయి బైబిల్ ప్రకారంగా. సూర్యుడు, చంద్రుడు, ఈ ఆకాశము, భూమి, ఇవన్నీ 6025 సంవత్సరాలు అయింది ఇవన్నీ చేసి. ఎన్ని 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 వేల సంవత్సరాలు? 6025 సంవత్సరాలు. చెక్కు చెదరలేదు అవి, చెక్కు చెదరలే. ఎంతో మంది పుట్టిరి సచ్చిరి, ఎంతో మంది పుట్టిరి సచ్చిరి, ఎంతో మంది పుడతారు సస్తారు. అయితే సూర్యుడు, చంద్రుడు ప్రభువు చేసినవి కాబట్టి అవన్నీ కూడా అట్లే నిలిచి ఉన్నాయి. భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని. కాబట్టి అవి ఎట్లా నశించిపోవో ఆ విధంగా ప్రభుల వారు ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూడా తరగకుండా మన దగ్గర నిలిచి ఉంటుంది. మనల్ని, మన పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు. ఎవరి యందు భయభక్తులు? కొన్నిసార్లు మనకి ఎవరన్నా కనిపిస్తే చాలా భక్తిని ప్రదర్శిస్తాం. వాళ్ళు వెళ్ళిపోతే ఆ భక్తి ఎక్కడికి పోతుందో ఏమో తెలియదు. అట్లా మనం నటించకూడదు. దేవుని యందు మన భక్తి, మన భయం పర్మనెంట్గా ఉండాలి. మన భక్తి, భయము పర్మనెంట్గా ఉండాలి. దయచేసి ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నన్ను ఆశీర్వదించే దేవుడు యెహోవా. ఆయన ఎవరంటే భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. అవి ఎట్లా నిలిచి ఉన్నాయో నన్ను ఆశీర్వదించినప్పుడు నాకు, నా పిల్లల్ని, అందరినీ ఆశీర్వదిస్తాడు ఆయన. అవి ఎట్లా నిలిచి ఉంటాయి, అవి ఎట్లా నిలిచి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. దేవుడు మరిచిపోడు, దేవుడు మరిచిపోడు. కాబట్టి దేవుని పిల్లలు గమనించాల్సింది, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మరిచిపోడు. చెప్పండి, మీరు చెప్పండి. ఏ దేవుడు? అట్లా చెప్పాలా, అంతేగాని దేవుడు మర్చిపోడంటే మనకు తలుపులు, కిటికీలు, బోళ్ళు అన్నీ ఉన్నాయి. మొత్తం వచ్చేస్తారు. వచ్చేసి కొడక నేనా, కూతురా నేనా అని అడుగుతారు. ఏ దేవుడు? యేసయ్య నన్ను మర్చిపోడు. ఆయన ఎవరంటే భూమిని ఆకాశములను కలగజేసినటువంటి దేవుడు. ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడంటే మిమ్మును, మీ పిల్లలను, మిమ్మును, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే అహరోను వంశస్థులను, ఇశ్రాయేలు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అహరోను వంశస్థులంటే దేవాలయములో యాజక ధర్మాన్ని చేసేటటువంటి వారు. ఆ తరువాత ఎవరిని? ఇజ్రాయేల్ వారు. ఇజ్రాయేల్ వారంటే ప్రార్థించేటటువంటి వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని పిల్లలు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలం మనం. దేవుడు ఆశీర్వదించకుండా పోయే ప్రసక్తి లేదు. ప్రభా నన్ను ఆశీర్వదించండి, అయితే మీరు చెప్పినట్లుగా నేను చేస్తాను. మీరు అందరినీ ప్రేమించారు, నేను కూడా అందరినీ ప్రేమిస్తాను. మీరు అందరినీ క్షమించారు, నేను కూడా అందరినీ క్షమిస్తాను. నేను కొందరిని ప్రేమించి కొందరిని ప్రేమించలేదంటే నేను ఎవరికి ముఖం తిప్పుకుంటానో అక్కడ నీవు కూడా నాకు ముఖం తిప్పుకుంటావు. నన్ను చూడకుండా మేఘములను నీకు అడ్డంగా కప్పుకుంటావు. నాకు కిన్నుడవై ఉంటావు. నా మూతి చూడటానికి మీకు ఇష్టం ఉండదు ప్రభా. అట్లా కాకుండా నేను అందరినీ ప్రేమిస్తాను, అందరినీ క్షమిస్తాను, ప్రేమతో అందరినీ పలకరిస్తాను. ఎవరో నాకు సమమైన వాళ్ళని మాత్రమే అక్క బాగున్నావా అన్న, బాగున్నావంటే ఓడి ఈడెవడు మంచోడు అనుకుంటాం. లేదు, చాలా మంది
మందిరంలో రకరకాలైన వాళ్ళు ఉంటారు. అందరినీ ప్రేమించాలి. అందరినీ 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 ఇంకో మాట కూడా చెప్పండి, అందరినీ క్షమించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ మనస్సు నీలోకి రావాలి. ఎప్పుడు ఇతరులను చూసి ముఖం తిప్పుకుంటావో, నీ ముఖం చూసి ఎవరు తిప్పుకుంటారు? దేవుడు తిప్పుకుంటాడు. మేఘాలతో కప్పేసుకుంటాడు ఆయన, నీకు కనిపించకుండా. ఏ మేఘం కప్పుకున్నాడో ఎవరికి తెలుస్తుంది? ప్రభా, నా బాధ చూడయ్యా, నా నా రోగం చూడయ్యా, నా కుటుంబ పరిస్థితి చూడయ్యా, నా బిడ్డల్ని చూడయ్యా అని ఎంత ఏడ్చినా ప్రభులు వారు పట్టించుకోడు. ఎక్కడ తప్పు చేసినావో అది తెలుసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడగడం చాలా మంచిది. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలియదు. ఎవరికైనా తెలుసా? ఎవరికన్నా ఫలానప్పుడు నువ్వు చచ్చిపోతావని తెలిస్తే దానికంటే ముందు చచ్చిపోతాడు వీడు, భయపడి కదా. డాక్టర్లు చెప్తారు 4 రోజులకి వెళ్ళిపోతాడు వీడు అని. ఇంకో మాట చెప్తాడు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, బంధువులు అందరినీ చూస్తాడు, బిడ్డలను చూస్తాడు, ఏమేమి తింటాడో పెట్టేయండి, ఎట్లా చచ్చేవాడు పెట్టేయండి అని అంటారు. ఎప్పుడన్నా డాక్టర్ మీకు ఆ మాట చెప్పినాడా? చెప్పింటే ముందుగా పోదురు మీరు. నాకు చెప్పినాడు 4 రోజులకు పోతాడు వీడు, ఇంటికి తీసుకోండి, బిడ్డలు ఉన్నారు, వాళ్ళన్నా చూస్తాడు, ఏమన్నా తినాలంటే పెట్టండి, తినేసి పోతాడు వీడు అని. 4 రోజులు కాదు కదా, దేవుడు కనికరించి 40 ఏళ్ళు బతికించిన. నాకు అప్పుడప్పుడు ఆ డాక్టర్ గుర్తొస్తాడు. ఆయన పేరు, ఆయన ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ అని. ఒరే శంకర, ఎంత పని చేస్తేవిరా నాకని అని అనుకుంటేనే. దేవునికి స్తోత్రాలు. మనుషుల మాటలకి మనల్ని అప్పగించారు.